అంశాల మీద మాట్లాడారు. ముఖ్యంగా రాష్ట్రంలో కరువు పరిస్థితి గురించి. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలో కూడా తీవ్ర కరువు నెలకొంది. ఇలాంటి పరిస్థితులు ఉన్నా కూడా ప్రభుత్వం స్పందించట్లేదు అనేటువంటిది. ఇప్పటిదాకా 52% వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం. ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలిసి కూడా, జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలిసి కూడా పంటలకు నీళ్లు ఇస్తామని చెప్పారు. కానీ నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా ఎకరాకు 15,000 నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్నా కూడా స్పందించట్లేదు అనేటువంటిది. ఒకవైపు వర్షాలు సంక్షోభం వస్తే మరోవైపు నీటి విడుదల విషయంలో కూడా చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారు అంటూ, ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అక్కడ చంద్రబాబు దాని మీద దృష్టి సారించాలని ఆయన చెప్పారండి. అవకాశం ఉన్న పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వడానికి చేతులు రావట్లేదు అని. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయి అని వాతావరణ శాఖ చెప్తోంది అనేటువంటిది కూడా ఆయన ఆయుష్ కూడా ఇచ్చేసారు. ఇప్పుడు రైతులకు సంబంధించినటువంటి విషయంలో 2 పాయింట్లు అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని పొలాలు చూస్తే నెర్రలు ఇచ్చి ఎంత భయంకరంగా పంట ఎండిపోయిందని అంటే అసలు చూస్తే చాలా బాధాకరం. ఏ జిల్లాలో చూసినా కూడా వర్షపాతం లోటు అనేటువంటిది చాలా దారుణంగా ఉంది. జూన్ నుంచి ఆగస్టు 26 వరకు సాధారణ వర్షపాతం కేవలం 394 మిల్లీమీటర్లు మాత్రమే ఉంటే, ఇది ఇప్పటి వరకు పడుతుంది ఏంటంటే 189 మిల్లీమీటర్లు అనేటువంటిది తెలుస్తుందని చెప్తున్నారు. అంటే 688 మండలాలకి 629 పూర్తిగా వర్షపాతం లోటు, అంటే పూర్తిగా వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి. దీనికి సంబంధించి ఏంటంటే ప్రకృతి అంటే ఎల్నినో ఎఫెక్ట్ ఒకటండి ఇంద్రనీల్ గారు గమనించాల్సింది. తర్వాత వాళ్ళకి సకాలంలో ఇస్తా ఉన్నటువంటివి అంతకు ముందు కూడా మోంథా తుఫానుకు సంబంధించి కూడా అదేమి పరిహారం ఇవ్వలేదంట. తర్వాత ఇట్లాంటి అంశాలన్నీ కూడా ఉన్నాయి. అంటే అటు ఎల్నినో ఇటు ఎల్లోనినో, ఇటు ఎల్లోనినో అటు ఎల్నినోతో ఆంధ్రప్రదేశ్ లో రైతులు ఏ విధంగా నలిగిపోతున్నారు అనే దాని మీద ఏంటి బేసికలీ సార్, అంటే ముందు నుంచి వాతావరణ శాఖ వాళ్ళు కానివ్వండి, సైంటిస్టులు కానీ చాలా క్లియర్గా ఈ ఇయర్ ఆంధ్రప్రదేశ్కి ఎస్పెషల్లీ ఎలినినో ఎఫెక్ట్ వలన వర్షాభావం, నీటి ఎద్దడి రాబోతుంది అని చెప్పారు. చెప్పిన తర్వాత కొంచెం వేచి చూసి పంటలు వేద్దామనే ధోరణి కాకుండా మేము సాగునీరు ఇస్తాము అని చెప్పడం వలన పంటలు వేసిన మాట వాస్తవం. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు వేసి నష్టపోయిన రైతులను ఆదుకోవాలి కదా. సరే, తప్పేదో జరిగిపోయింది. మనకి పైన ముంబై, కర్ణాటక ఇటు సైడ్ భారీగా వరదలు వచ్చిన సందర్భాలు మనం ఆ టైంలో చూసాం. సో వరద ఓవర్ఫ్లో అయ్యి మనకి డ్యాముల నుండి మనకి ఇరిగేషన్ వాటర్ వచ్చిందని ఆశపడి ఉండొచ్చు ఆ రోజున. లేదు అధికారులు కొంత వచ్చే ఛాన్స్ ఉందని ప్రిడిక్ట్ చేసి ఉండొచ్చు. ఒకవేళ మీరు చెప్పుండారు. ఈ రోజున ఇంత దారుణంగా రైతాంగం నష్టపోతే వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి కదా. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాల్సింది పోయి మోంతా తుఫాను నష్టపరిహారాలే ఇంకా ఇవ్వలేదు అంటే, ఇంకా యూరియా కోసం క్యూలో నుంచున్నప్పుడు క్యూలో నుంచోలేదు మనకి అని చెప్తారు కళ్ళ ముందు కనబడుతుంటే. అలాగే మామిడి రైతులకు కూడా అంటే ప్రభుత్వం 4 రూపీస్ అండ్ కంపెనీలు 8 రూపీస్ అడిషనల్ గా బేర్ చేసి కొనండి అన్న తర్వాత కూడా ఎవరు కొన్న పరిస్థితులు ఏం కనపడలేదు. అప్పట్లో కూడా అందరూ తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వచ్చారు. ఇలా పొగాకు అవ్వచ్చు, పొగాకు కూడా ఏం చెప్పారు, ఎక్కువ పండింది అంటున్నారు. ఎస్, ఎక్కువ పండించారు రైతులు, ఎందుకంటే లాస్ట్ ఇయర్ కొంచెం రేట్ ఉంది కాబట్టి ఈ సంవత్సరం ప్రభుత్వం చెప్పిన ఎస్టిమేషన్ దాటి పండించారు, కరెక్టే. కానీ ప్రభుత్వం ఏదైతే 80 లక్షల కేజీలు 80 మిలియన్ల కేజీలు కొంటానని ప్రామిస్ చేసిందో దాంట్లో 30-40% కూడా ఇంతవరకు ప్రొక్యూర్ చేయలేదు కదా. అది నేనేమంటున్నానంటే, మీరు వాటర్ ఇస్తానని పంటలు వేసుకోమని ఇవ్వలేకపోయిన దానికి మీరు గిట్టుబాటు ధర అండ్ ఎన్ని కేజీలకి చెప్పారో పొగాకు దాన్ని కూడా మీరు ప్రొక్యూర్ చేయకపోవడం అవచ్చు. మామిడి రైతులకు అన్యాయం జరిగినప్పుడు మీరు చెప్పిన ధరకి ప్రైవేటు ఫ్యాక్టరీలు వాళ్ళు కొనలేకపోవడం అవచ్చు. ప్రతి చోట కూడా ప్రభుత్వ వైఫల్యం కళ్ళ కట్టినట్టు కనబడుతుంది కదా. అదే నేను ఎల్నినో ఎఫెక్ట్ అని చెప్పింది. ఇలాగే జరిగితే రేపు కొన్ని రోజుల తర్వాత ఎల్లో నోనో అనే స్లోగన్ వచ్చేస్తుంది సార్ ప్రజల నుంచి. ఈ ఎల్నినో ఎఫెక్ట్ నుంచి ఎల్లో నోనో అనే దాకా వస్తుంది. అది తర్వాత ఇంకోటి అంటే ఉచిత పంటల బీమా అనేటువంటిది ఆ ప్రీమియం అశోక్ గారు చెప్తారంట. అశోక్ గారు, గత ప్రభుత్వంలో సార్ ఈ క్రాప్ గనక ఏదైనా నష్టపోతే దానికి ఇన్సూరెన్స్ ఉండేది. ఇన్సూరెన్స్ ఇవ్వడం జరిగింది, రద్దు చేశారు. ఉచిత పంట అడ్వకేట్ కదా రైతు పెద్ద కూడా. అవును,
ఈ రోజున ఆ ఇన్సూరెన్స్ ఫెసిలిటీస్ లేదు సార్. అది లేదు, అసలు ఇన్సూరెన్స్ పంటలకు లేదు, దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, వాళ్ళ కూడా ఇనేవాడు లేడు. అది పక్కన పెడితే డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం మేజర్ ఇష్యూ సార్. దయచేసి మీడియా వారు దీన్ని పాయింట్అవుట్ చేయాలి. కొన్ని ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ 20 కిలోమీటర్ల దూరం నడిచి వెళ్తున్నారు ఆడవాళ్ళు. మీరు వార్తల్లో చూస్తే తెలుస్తుందండి. వాళ్ళకి వాళ్ళ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ లేదు సార్, కంప్లీట్ గా ఎండిపోయినాయి, బోర్లు కూడా లేవు సార్. వాళ్ళకి కనీసం ఈ ట్రాక్టర్లతోనో ట్యాంకర్లతోనో కనీసం డ్రింకింగ్ వాటర్ సప్లై చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది. ఈ మధ్య కాలంలో ఈ ఏజెన్సీ ప్రాంతాల్లో చూడాలి, అసలు వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ లేక కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే చిన్న చిన్న మైనర్ గర్ల్స్ కూడా వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు అన్నమాట. వాళ్ళంటే ఆ అడవిలో ఉన్న యానిమల్స్ చిన్న చిన్నవి ఉంటాయండి, వాళ్ళకి నక్కలు కానీ అవన్నీ కూడాను వాళ్ళు ఎవరు పడుతున్నాయి. వాళ్ళు కిలోమీటర్ల దూరం వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాల్సి వస్తుంది. కాదు అసలు కాదండి, కోస్తాలు మూగజీవాలు అండి. వాళ్ళ అనంతపురంలో సార్ అవనిగడ్డ లాంటి హైలీ ఇరిగేటెడ్ ల్యాండ్స్ ఉన్న అవనిగడ్డలో సైతం మేతకు ఇబ్బంది అయిపోయి పశువులు అమ్ముకుంటున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత దయనీయం అండి. ఇప్పుడు భారత రాజ్యాంగం ఒక పాయింట్, భారత రాజ్యాంగం కేవలం మనం మనుషులు జీవించడానికి జీవించే హక్కు ఇవ్వలేదండి. వన్య ప్రాణులకి మోగ ప్రాణులకి వాటికి కూడా జీవించే హక్కు ఇచ్చింది. తర్వాత అదేంటంటే ప్రభుత్వాల బాధ్యత వాటిని కాపాడటం కూడా. అలాంటిది వాటికి అసలు తిండి లేక తాగే నీళ్లు కూడా లేక వాటన్నిటినీ అసలు వాటి యొక్క పరిస్థితి అయితే నిజంగా చెప్పలేనండి. హృదయ విదారకమైన పరిస్థితి మూగజీవాల గురించి. చాలా ఈ రోజున సుప్రీంకోర్టు వారు కూడా వీధి కుక్కల్ని చంపవద్దు, వాటికి ఒక హోమ్ ఏర్పాటు చేసి అక్కడ వేయండి అని చెప్పి కుక్కలకి అంత ఇంపార్టెన్స్ ఇస్తుంటే ఈ రోజున మనుషులకి తాగు నీరు లేక పంటలు లేక ఎంత కష్టాలు సార్. ఈ రోజున విలేజ్ లో పంటలు వేయడం రైతులు మానేశారు సార్. వాటర్ లేవు, వాటర్ ఫెసిలిటీస్ రావట్లేదు, కాలువలు అన్ని ఎండిపోయి ఉన్నాయి, ఈ కెనాల్స్ అన్ని ఎండిపోయింది సార్. ఏ వాటర్ ఫెసిలిటీస్ లేక ఏ పంట వేయాలో తెలియక సబ్సిడీలు లేక కనీసం వాళ్ళకి ఆ మినిమం ఫెసిలిటీస్ కూడా ఆ సబ్సిడీలు లేవు. ఆ విత్తనాలు ఇదివరకు కోఆపరేటివ్ బ్యాంకుల్లో వాళ్ళకి సబ్సిడీ కింద కొన్ని విత్తనాలు కొన్ని ఎరువులు వచ్చేసారు. ఇప్పుడు అవన్నీ అన్నిటికీ కూడా తాళాలు వేసేసారు. వాటిలో మనుషులు కూడా లేరు, అట్లా సప్లై చేసే మనిషి కూడా లేడు, అందుబాటులో ఉండే మనుషులు కనీసం ఇన్ఫర్మేషన్ ఇచ్చే అధికారులు లేరండి. అది చాలా భయంకరమైన విషయం. అసలు ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయొద్దు, అసలు అవన్నీ కూడా మూతపడిపోయినాయి సార్. ఇప్పుడు లేవు విలేజ్ లో. ఇప్పుడు ఏమవుతుందంటే విలేజ్ లో పంటలు లేక చిన్న చిన్న రైతులు కూడా ఈ చిన్న పక్కన టౌన్లకి ఆ సిటీలకి వచ్చి రిక్షాలు దొక్కుకోవటం, ముఠా కూలీలుగా పనిచేయటం, అక్కడ ఏం వర్క్ లేదు సార్. ఎవరి గ్రామాల్లో వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ఇస్తే వాళ్ళు ఎందుకు వస్తారు పట్టణాలు ఎందుకు పెద్ద అయిపోతాయి, ఇక్కడ ఎందుకు మురికాళ్ళు అంటే వాళ్ళు బతికి రోగాల బారిన పడి ఎందుకు ఇన్ని ఇబ్బందులు పడాలి. ఏంటంటే ప్రభుత్వాలు విలేజ్ పట్టించుకోవడం మానేసింది సార్ కంప్లీట్ గా. అక్కడ మినిమం ఫెసిలిటీస్ చాలు సార్, వాళ్ళు ఎక్కువ ఏం కోరుకోరు. వాళ్ళకి ఆ సాగునీరు ఈ సబ్సిడీలు గారు పాయింట్ ఏంటంటే పరిపాలన అంటే ప్రతిపక్షాల గొంతు నొక్కేయటం, తర్వాత ఏంటంటే విదేశీ కంపెనీలకు ఏదో పెద్దపేటేసి 99 పైసలకో లేదా రూపాయికో భూములు ఇచ్చేస్తామని చెప్పని, ఏదో గూగుల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టామని చెప్పని, వీటి మీద తప్ప అసలు వెన్నెముక, ఈ దేశానికి వెన్నెముక ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా భాషలైన ఆంధ్రప్రదేశ్కి రైతులే ప్రధానమైనట్టు. అలాంటి రైతుల యొక్క జీవన స్థితిగతులు ఎంత దయనీయంగా ఉంటే వాళ్ళ గురించి మాట్లాడకపోవటం, వాళ్ళ గురించి పట్టించుకోపోవడాన్ని ఎలా చూడాలి సార్? గతంలో కూడా అంటే కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవచ్చు, వ్యవసాయం దండగా, ఇలాంటి పలు సందర్భాల్లో మనం చూసి, అంటే జనరల్గా సార్ చంద్రబాబు గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినా కూడా చంద్రబాబు గారు కరువు కవల పిల్లల్లాగా మనం ఈ కంపల్సరీ 5 ఏళ్ల టర్మ్లో 1 or 2 years అనేది కరువును ఫేస్ చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఉంటే అతివృష్టి లేదు అనావృష్టి లాగా కొంత డ్యామేజ్ అనేది ఉంటుంది. సో కానీ నేనేమంటానంటే ఇప్పుడు ఇన్ని వేల లక్షల కోట్లు ఖర్చు పెట్టి చెబుతుంటాం కదా మనం. ఇప్పుడు అమరావతి అంటున్నాం, ఇప్పటికి ఒక 50,000 కోట్లు ఖర్చు పెట్టి కావాలంటే ఇంకో 1,00,000 కోట్లు తెస్తామంటున్నారు. లేదు ఇంకా ఏదన్నా ఒక ప్రాజెక్ట్ గురించి మాట్లాడినా ఏదందుకు ఇప్పుడు మీరు చెప్పిన గూగుల్ కంపెనీకి వెళ్దాం. గూగుల్ కంపెనీకి ప్రభుత్వం ఇవ్వబోతున్న రాయితీల విలువ 22,000 కోట్లు అక్షరాల. కానీ ఇప్పుడు ఈ రైతులకి గట్టిగా ఒక 300-500 కోట్లు పెడితేనే వాళ్ళకి నష్టపరిహారాలు వెళ్ళిపోతాయి. ఏది పంట వేసి నష్టపోయిన వాళ్ళకి. లేదు ఈ మొత్తం అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వ్యవసాయం మీద చెప్పిన ఎంటైర్ ఎక్స్పెండిచర్ అంటే రైతులు నష్టపోయిన అంటే అమౌంట్ వ్యాలిడేట్ చేసింది ఎంత 3,000 కోట్లు.
రైతుల విషయానికి వచ్చేసరికి ఒక 300 కోట్లు 3000 కోట్లు రిలీజ్ చేయడానికి ఏ ప్రభుత్వానికి మనసు రావట్లేదు సార్. అదే కార్పొరేట్ కంపెనీ అది ఒక 200 ఉద్యోగాలు ఇవ్వడానికి వచ్చే కంపెనీకి 22,000 కోట్ల రాయితీలు ఇవ్వటము అంటే 200 ఉద్యోగాలకు 22,000 కోట్లు అంటే మనము ఒక ఉద్యోగానికి ఎంత ఇస్తున్నట్టు? అంటే అసలు దానికి అంటే ప్రభుత్వానికన్నా విచక్షణ ఉండాలి, లేదు ప్రజలకన్నా ఉండాలి. మనం ఎలాంటి ప్రభుత్వాలను ఎన్నుకుంటున్నాము, మనం ఎన్నుకున్న ప్రభుత్వాల వ్యవహార శైలి ఎలా ఉంది. అంటే ఈ రోజున ఆరోగ్యశ్రీ అటకెక్కింది అని ఆ జూడోలు అత్యవసర సేవలు సైతం పక్కన పెట్టేసి కూర్చున్నారని కానీ, లేదు స్టూడెంట్స్కి 8,000 కోట్ల బకాయిలు వచ్చేసి వాళ్ళు ఫీజులు కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నారని. అలా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది అదే కదా. ఒక సర్వే సందర్భంలో ఏం చెప్పారు, ఏ కుటుంబంలో ఏ ఓటరు ఏ ఫ్యామిలీ సంతోషంగా ఉందని ఓట్లేస్తారు అని అడుగుతున్నారు. సో దీన్ని ప్రభుత్వం ఏదో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని కాకుండా మీరు అసెంబ్లీ సాక్షిగా చెబుతున్న నెంబర్సే కదా ఇవన్నీ. ఎంత బకాయిలు ఉన్నారు, ఎంత పెండింగ్లు ఉన్నారు, ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది. సో కొంచెం ప్రజలకు మేలు చేసే విధంగా పరిపాలన జరిగితే బాగుండిద్ది అని కోరుకోవాలి సార్. ఎస్, చూద్దాం మరి వారు ఇకనైనా గమనిస్తారా, లేదంటే ఇదే తరహా మేల్కోకపోతే ఏమైంది సార్? 2004 కంక్లూడ్ చేయండి అశోక్ గారు. కంక్లూజన్ 2016లో లేము, 2026లో ఉన్నామని గమనించి సర్చ్ చేసి ప్రభుత్వాలు ప్రజలు ఆదుకోమని చెప్పి ఈ సందర్భంగా మనం కోరుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో పాల్గొన్నందుకు ఇంద్రనీల్ రెడ్డి గారు, అశోక్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నామండి 99 టీవీ.